హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడు పిల్లలకి సలహాలు, సజెషన్లు, కంట్రోలింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాము, పిల్లల్లో ఎలాంటి విలువలు మనకు కావాలని కోరుకుంటున్నాము, పిల్లల్లో ఎలాంటి ఆదర్శ భావాలు ఉండాలని మనం కోరుకుంటున్నాము, ముందు మనం వాటిని మనం పాటిస్తున్నామా లేదా, మనలో అవి ఉన్నాయా లేవా, మనం ఆదర్శంగా ఉంటున్నామా లేదా అనేది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలు చెబితే అవి పాటించరు. పిల్లలు ఎప్పుడు చూసి అబ్జర్వ్ చేస్తూ, పెద్దవాళ్ళని చూసి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఫాలో అవుతారు తప్ప చెప్పిన మాటల్ని, కండిషన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు ఫాలో అవ్వరు అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులుగా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నారు, ఎంత ఆదర్శంగా ఉంటున్నారు, ఎంత విలువలతో మీరు ఉంటున్నారు అనేది మీరు క్వశ్చన్ చేసుకుని మీరు అవి ఆ విధంగా ఉండేటట్టు మీరు ప్రయత్నిస్తే, మీరు ఆదర్శంగా ఉండేటట్టు, నిజాయితీగా ఉండేటట్టు మీరు ఉంటుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అలా ఉండటానికి ట్రై చేసి వాళ్ళు కూడా మంచి విలువలతోనూ మంచి ఆదర్శంగాను పిల్లలు పెరుగుతారే తప్ప ఎంతసేపు మనం మనలాగా ఉండి పిల్లలు మాత్రం మీరు ఇలాగే ఉండాలి, మంచి నీతి నిజాయితీలతో ఆదర్శంగా ఉండాలి, విలువలతో ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని మనం పిల్లలకు చెప్పటం వలన వాళ్ళు ఎప్పుడూ అవి పట్టించుకోరన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులుగా మనం ఏవైతే వాళ్ళకి చెబుతున్నామో అవి మనం పాటిస్తున్నామా లేదా అనేది మనం రిటర్న్ క్వశ్చన్ వేసుకుంటే, మనం అవి పాటించామంటే మనం ఏవైతే పాటిస్తామో, మనం ఏవైతే చేస్తామో మన పిల్లలు కూడా అవి చేస్తారు. 100% మనల్ని అబ్జర్వ్ చేసి మనం ఏమైతే చేయగలుగుతున్నామో, మనం ఎలా ఉంటున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చూసి వాళ్ళు కూడా అవి నేర్చుకుని వాళ్ళు అది ఫాలో అవుతారు తప్ప మనం చెప్పటం ద్వారా పిల్లలు ఫాలో అవ్వరు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మనం పిల్లల దగ్గర ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, పిల్లల్లో ఏవైతే ఉండాలని మనం ఎలాంటివి ఉండాలని పెంపొందించాలని కోరుకుంటున్నామో అలాంటివి మనలో ఉన్నాయా లేవనేది చూసుకుని, లేకపోతే ఉండేటట్టు మార్చుకుని మనం అవి అలా ఉండేటట్టు ప్రవర్తిస్తూ ఉంటే మనం అలాంటి వాటిని మన లైఫ్ స్టైల్లో ఇన్బిల్ట్ చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటే వాటి ద్వారా వాటిని చూసి మన పిల్లలు వాటిని ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీతి నిజాయితీ ఆదర్శాలు విలువలతో మనం ఉంటే మన పిల్లలు కూడా అదే నీతి నిజాయితీ ఆదర్శాలు విలువలతో వాళ్ళు కూడా ఉండటానికి ప్రయత్నిస్తారనేది గమనించాలి.